ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి అనిల్ కుమార్ అండి. తిను వచ్చేసి మా మదర్ సాయిలక్ష్మి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి 2020 సెప్టెంబర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. చాలా భయం వేసింది క్యాన్సర్ అనేసరికి. అయితే చూపించుకున్నామండి. వరుసలోనే తెలిసిన డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ని కలిసాము. అయితే ఆయన ఏమన్నారంటే క్యాజువల్గానే క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అని చెప్పి ఆపరేషన్ కూడా చేయించుకోవాలని చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవాలంటే సరే అని చెప్పి ఆపరేషన్ కూడా చేయించుకున్నాము. ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ ఏమన్నారంటే కీమోస్ చేయించుకోవాలని గట్రా చెప్పారు. అయితే ఇంక మాకు అక్కడ నమ్మకం లేక మళ్ళీ ఏపీ వచ్చేసామండి. ఏపీ వచ్చాక కాకినాడలో ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఫ్యామిలీ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాము. ఆయన కూడా అదే అన్నారు, కీమోస్ చేయించుకోవాలని చెప్పి రేడియేషన్స్ కూడా చేయించుకోవాలని చెప్పారు. అయితే ఇంకా మళ్ళీ ఇంకో డాక్టర్ని కూడా కనుక్కుందామని చెప్పి మా రిలేషన్ ఒక అంకుల్ ఉంటే ఆ అంకుల్ని కలిస్తే ఆ అంకుల్ వచ్చి చెప్పారు, మా హైదరాబాద్లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కోఆపరేట్ చేస్తారు, బాగా అన్ని దగ్గరుండి చూస్తారని చెప్పారు. అయితే మేము హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చాక వివేకానంద హాస్పిటల్ అండి అది. ఆ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే కీమోస్ చేయించుకోవాలని చెప్పారు. యాజ్ యూజువల్గానే 12 కీమోస్ చేయించుకున్నాము డైలీ హైదరాబాద్ వచ్చి. అయితే మళ్ళీ ఏమన్నారంటే రేడియేషన్ కూడా చేయించుకోవాలని చెప్పారు. వీళ్ళు కూడా రేడియేషన్ చేయించుకోవాలంటే ఇంక మళ్ళీ వివేకానందలో లేదనమాట రేడియేషను. సో కాకినాడ వెళ్ళి మళ్ళీ కాకినాడలో హోప్ హాస్పిటల్లో చూపించుకున్నాము. అక్కడ రేడియేషన్ చేయించుకున్నాము అనమాట. 10 రేడియేషన్స్ అప్రాక్స్ చేశారు బ్రెస్ట్కి. అయిపోయింది అంతా. మళ్ళీ ఎక్స్ట్రా 2 కీమోస్ కూడా చేయించుకోవాలని చెప్పారు అనమాట వాళ్ళు. అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్రాస్ చెకింగ్ పెట్ సిటీ స్కాన్ చేయించుకుందామని చెప్పి విజయవాడ వెళ్ళామండి. విజయవాడలో చేయించుకున్నాక విజయవాడలో ఏమని తేలిందంటే మళ్ళీ ఆ పెట్ సిటీలో బ్రెస్ట్లోనే కాక మళ్ళీ బ్రెయిన్లో 4th స్టేజ్ అని చెప్పారు. బ్రెయిన్లో 4th స్టేజ్ అని చెప్పేసరికి ఇంకా మాకేం అర్థం కాలేదు. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, డాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు అని చెప్పి కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చింది. బ్రెయిన్లో 4th స్టేజ్ అనేసరికి మాకేం అర్థం కాలే. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. డాక్టర్ కూడా ఇంకా చెప్పేశారు, మీ సిస్టర్ మ్యారేజ్ అని చేయించేసుకోండి, జస్ట్ ఇంకా 3 years కన్నా ఎక్కువ లైఫ్ స్పాన్ ఇవ్వలేము అని చెప్పేసి డైరెక్ట్ మొహమ్మే చెప్పారు. మా అమ్మమ్మ గారు వచ్చేసి షుగర్ డైట్ చేశారనమాట. ఒక 6 months నుంచి చేస్తున్నారు ఆమె. ఫస్ట్లోనే చెప్పారు మాకు, అంటే డైట్ మీద నమ్మకం లేక మేము యాక్సెప్ట్ చేయలేదు రిక్వెస్ట్ని. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంక వేరే ఆప్షన్ లేక మాకు మేమే ఇంకా వెళ్ళి కలిసాము. అయితే చేయమని చెప్పారు. అయితే డైరెక్ట్ రామకృష్ణ గారితో కలుద్దామంటే అప్పుడు కరోనా మంచి హైలో ఉంది. రామకృష్ణ గారితో కలవడం కూడా కుదరలేదు. అంతా ఆన్లైన్ కన్సల్టేషనే. ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా సార్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అంతా దగ్గరుండి చెప్పారు. డైట్ చాట్ మొత్తం అంతా సంపత్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు డైట్ చాట్ విషయంలో. మొత్తం ఎటువంటి డౌట్ ఉన్నా ఏ టైంలో ఫోన్ చేసినా కాల్ ఆన్సర్ చేసి చాలా కన్వీనియంట్గా సమాధానం ఇచ్చేవారు. రిప్లై 6 months చేసామండి రామకృష్ణ గారి డైట్. 6 months చేశాక మా మదర్కి చాలా అంటే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అది చెప్పలేను కూడా, ఎక్స్పెక్ట్ చేయనంత బెస్ట్ రిజల్ట్ అది. బ్రెయిన్లో అయితే బాడీలో అసలు ఏమీ లేదు, పూర్తిగా తగ్గిపోయింది. అలాగే బ్రెయిన్లో కూడా మ్యాక్సిమం తగ్గిపోయింది. జస్ట్ లైట్గా చిన్న మచ్చలో ఉందని చెప్పారు అంతే. బాడీ అయితే మొత్తం తగ్గిపోయింది. అయితే చూపించుకున్నాం సార్, మళ్ళీ పెట్ సిటీ చేయించుకున్నాము. పెట్ సిటీలోనే తేలింది తగ్గిపోయిందని చెప్పి. తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక్క 2-3 months కంటిన్యూ చేయండి డైట్ అని చెప్పి సార్ చెప్పారు. అలాగే కంటిన్యూ చేసాం డైట్. క్యాన్సర్ అయితే మొత్తం తగ్గిపోయిందని వచ్చింది రిజల్ట్లో. ఇప్పుడు ఇంక ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఇంక పోస్ట్ డైట్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. డాక్టర్స్ అయితే అందరూ చెప్పారండి తగ్గిందని చెప్పి. కానీ కాకినాడలో ఫస్ట్ హోప్ హాస్పిటల్లో చూపించుకున్నాం కదండి. ఆ డాక్టర్ని నేను పర్సనల్గా అడిగాను, వెళ్ళి రిపోర్ట్ తీసుకుని ఎలాగుంది ఏంటి రిపోర్ట్ అని చెప్పి తగ్గిన రిపోర్ట్ తీసుకెళ్ళి చూపించామన్నమాట. తగ్గిన రిపోర్ట్ తీసుకెళ్ళి చూపిస్తే ఏ డాక్టర్ అయితే చెప్పిందో 3 years కన్నా లైఫ్ స్పాన్ ఇవ్వలేమని చెప్పి ఆ డాక్టరే చెప్పింది తగ్గిపోయిందని చెప్పి. ఆవిడ అడిగింది ఏం చేశారు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి అడిగారు. అడిగితే నేను చెప్పానండి రామకృష్ణ గారు డైట్ చేసామంటే కొబ్బరి నూనె డైట్ అని కూడా అడిగారు ఆమె నన్ను. అవునని చెప్తే ఓకే తగ్గింది బాగానే ఉందని ఆవిడే చెప్పారు స్వయంగా. అప్పుడే మాకు బాగా నమ్మకం కుదిరింది. ఎంతమంది చెప్పినా మాకు అంతవల్ల నమ్మకం కుదరలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ మచ్. నేను రామకృష్ణ గారు, మీరు లేకపోతే మా మదర్ మాకు దొరికేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మెయిన్ రీజన్ ఇదే. సంపత్ సార్ చాలా థ్యాంక్స్ అండి. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మా ఫోన్ ఆన్సర్ చేసి సమాధానం చెప్పేవారు. థ్యాంక్స్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సాయిలక్ష్మి. నాకు ఇలా క్యాన్సర్ ఇలా అనుమానం కింద ఉండేదండి ఫస్ట్లో.
నాకు తెలియలేదండి. అది కొద్ది కొద్దిగా పెరుగుతుంది జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మా వర్షాలోనే చూపించుకున్నామండి. ఆయన ఎలాగని చెప్పారు. చెప్పాక నాకు భయం వేసిందండి. ఫస్ట్లో ఆపరేషన్ చేయాలన్నారండి. అక్కడే చేయించేసుకున్నామండి హాస్పిటల్లోని. ఇంగ్లీష్ మందులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడామండి మేము. అయినా రిజల్ట్స్ ఏమి రాలేదండి. మళ్ళీ హైదరాబాద్ వచ్చి వివేకానంద హాస్పిటల్లో చూపించుకున్నామండి. అక్కడ కూడా ఈ కీమోలు అది పెట్టారండి. నాకు తగ్గలేదండి అక్కడ. మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి వచ్చేసామండి. అక్కడ కూడా కీమోలు ఏయో ఇంజక్షన్లు చాలా చేశారండి. చాలా ఖర్చు పెట్టుకున్నామండి. అక్కడ కూడా తగ్గలేదండి మాకు. మళ్ళీ బ్రెయిన్కి ఎక్కిందన్నారండి. మళ్ళీ బ్రెస్ట్ స్కాన్ చేయించుకుంటే బ్రెయిన్లో ఉంది అని చెప్పారండి. చెప్పాక కూడా మాకు భయం వేసిందండి. భయం వేసాక మేము ఇంకేం చేయాలో పాలుపోలేదండి. చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. అది మా పిన్ని చేసిందండి డైట్. రామకృష్ణ గారి డైట్ మా పిన్ని చేస్తుందండి. అప్పుడే 2-3 సంవత్సరాలు బట్టి చేస్తుందండి. మళ్ళీ మా పిన్ని తీసుకొచ్చిందండి రామకృష్ణ గారి దగ్గరికి. ఆయన చెప్పారండి ఇలాగలా చెయ్యమని క్లియర్ అయిపోద్ది అన్నారు. అన్నాక చేశానండి. మొదలెట్టానండి. మొదలెట్టాక 6 నెలలు చేసామండి. 6 నెలలకి మంచి రిజల్ట్స్ వచ్చిందన్నారు. అదే మళ్ళీ కాకినాడ వెళ్ళి రిపోర్ట్లన్నీ పట్టుకుని అక్కడ చూపించుకున్నామండి. అక్కడ చూపించుకుంటే ఆవిడ కూడా ఆశ్చర్యపోయిందండి. ఏం చేసావు, ఎలాగుందా నీకు, ఏంటి అని అన్నీ అడిగారండి. ఆ డాక్టర్ గారు కూడా బాగుందమ్మా, తగ్గిపోయిందని ఆవిడ కూడా చాలా సంతోషపడ్డారు. మేము అదే కూరగాయలు అది తినమన్నారండి. ఫస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకు తినమన్నారు. ఆకుకూరలు, గోంగూర, పాలకూర, ఈ తోటకూర ఇలాంటివి అన్ని ఆకుకూరలు తినమన్నారండి. కోడిగుడ్లు ఏమో ఉడకబెట్టుకుని అట్టేసుకు తినమన్నారు. చికెన్ తినమన్నారండి. ఎక్కువ ఆకుకూరలే తిన్నానండి నేను. కోడిగుడ్లు అట్టేసుకునేదాన్ని అండి అప్పుడప్పుడుని. తర్వాత వాళ్ళు ఇచ్చారండి, అరకులు అది ఇచ్చారు. అవి వాడామండి. ఒమేగా సిరప్ అది ఇచ్చారండి 3 రకాలు. ఆ పొడి వాడితే భోజనం మానేసి ఇంకా ఆకుకూరలే తిన్నామండి అలాగా.